టెంపరేచర్ డౌన్. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం రాత్రి ఒక్క వనపర్తి జిల్లా మినహాయిస్తే అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైనవి. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్లో ఉండగా 25 జిల్లాలు ఎల్లో అలర్ట్లో కొనసాగుతున్నాయట. సో టెంపరేచర్స్ మొత్తం డౌన్ అయినాయి. సో కొంత పిల్లలు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. హెల్త్ రకరకాల వైరల్ ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇగో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. బుధవారం రాత్రి వనపర్తి మినహాయిస్తే అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైనాయి. 7 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉంటే 25 జిల్లాలు ఎల్లో అలర్ట్లో కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్ రికార్డ్ అయింది. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 7.3, నిర్మల్ 8.3, మెదక్ 9.4, సంగారెడ్డి 9.5, జగిత్యాల 9.7, వికారాబాద్ 10 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాల్లో 10 నుంచి 10.9 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదైనవి. మిగతా 17 జిల్లాల్లో 11 నుంచి 14.8 డిగ్రీల మధ్యన రాత్రి టెంపరేచర్లు నమోదైతే వనపర్తి ఒక్క జిల్లాలోనే 15.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. టెంపరేచర్లు మరింత పడిపోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పడిపోతాయని హెచ్చరించింది. ఉత్తరాది జిల్లాలతో పాటు దక్షిణాదిలో కూడా 4-5 జిల్లాలకు చలి ముప్పు ఉంటుందని పేర్కొన్నది. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. రాత్రిపూట బయట తిరగకపోవడమే చాలా మంచిది, బెటర్. సో పొద్దున లేవంగానే కొంతసేపు ఎండలో నిలబడడం అన్నది ఇంకా మంచిది. సో 4 డిగ్రీస్ వరకు పడిపోయే అవకాశం ఉందంటే పరిస్థితి తీవ్రత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికీ నిన్న ఇవాళ నుంచి అయితే చలి విపరీతంగా పెరిగిపోయింది.